కన్నయ్య? ఏంటి నాకు ఈ దుస్థితి? ప్రాణంగా ప్రేమించిన మనిషిని నేనే అలా చూడటం ఏంటి? ప్రేమ్ బాబు మనసుని చాలా గాయపరిచాను. అత్తయ్య మనసుని నొప్పించాను. తప్పక మా నాన్న కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు అన్నీ తెలుసు కదా. ఇది చాలదన్నట్టు రేపు నేనే అయ్యగారిని ఎలా ఒప్పించాలి కన్నయ్య? ఆయనకి నిజం చెప్పి ఒప్పించగలను, ఎందుకంటే ఆయన నిజాయితీ పరులు. కానీ ఒక అబద్ధం ఎలా చెప్పి ఒప్పించాలి? అయ్యగారికి తెలిసిపోదా? వద్దు అన్నా రేపు కావాలంటే ఆయన అడుగుతారు కదా. ఇప్పుడు ఎలా స్వామి? ఏంటి నాకు ఈ పరిస్థితి? నీకు తెలుసు కదా కన్నయ్య, నేను ప్రేమ్ బాబుని ఎంతగా ప్రేమిస్తున్నానో. కానీ నువ్వు పెట్టిన పరీక్షలకి మేము చచ్చిపోతూ ఉంటాము. మా ప్రేమని బలి చేసుకుంటూ ఉంటాము. నువ్వు నా తలరాతని రాసేసే ఉంటావుగా, అది నీ చేతుల్లోనే ఉంటుందిగా. నువ్వెలా రాస్తే నా జీవితం అలాగే ఉంటుంది. నేను మాత్రం ఏం చేయగలను? కానీ ఒక్కటి మాత్రం చెయ్యి కన్నయ్య. ప్రేమ్ బాబు నన్ను మనస్ఫూర్తిగా మర్చిపోయేలా చెయ్యి. ఆయన ఎప్పుడు బాగుండేలా చెయ్యి. ఆయన బాధని నేను చూడలేకపోతున్నాను. ఆయన బాధని మాత్రం తీసేయ్ కన్నయ్య, తీసేయ్. Oh